హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి వింటర్స్లో చేసుకునే స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు 15 నిమిషాలలో. సో ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అండ్ మనం స్ప్రింగ్ ఆనియన్స్ పైన వైట్ ఆనియన్స్ ఉంటాయి కదా, అది కూడా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇంకా నార్మల్ ఆనియన్స్ అవసరం లేదు ఇందులో. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ని బాగా వేయించుకుందాం అనమాట. నెక్స్ట్ ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగుంటుంది టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. నెక్స్ట్ మంచిగా చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి పొరక అంటాం కదా, అదే అనమాట. అది కూడా వేసేసుకొని ఇది ఒక 2 to 3 మినిట్స్లో వేగిపోతుందండి. దీనికి ఎక్కువ టైం పట్టదనమాట. జస్ట్ ఆ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడానికి టైం పడుతుంది. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నిజంగా రోటీలోకి, రైస్లోకి, దేనిలోకైనా సూపర్ ఉంటే సూపర్ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఉప్పు కారం కూడా యాడ్ చేసేద్దాము. కొంచెం ధనియాల పొడి వేసుకుందాము టేస్ట్ కోసము. కావాలంటే జస్ట్ కొంచెం స్ప్రింకిల్ గరం మసాలా వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు. ఆ న్యాచురల్ ఫ్లేవర్స్ అట్లుంటేనే నాకైతే నచ్చుతుంది. తర్వాత మీకు కావాల్సినన్ని ఎగ్స్ వేసేసుకోండి. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇది జస్ట్ ఆనియన్ ఎగ్ కర్రీ లానే ఉంటుంది, కాకపోతే గ్రీన్ వెజిటేబుల్ అండ్ వింటర్స్లోనే దొరుకుతుంది. స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఎప్పుడు యంగ్గా కనిపిస్తాం అనమాట. సో మనం ఎప్పుడు యంగ్గా కనిపించడానికి ఇది రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవడం అయితే చాలా చాలా మంచిది. అండ్ వింటర్స్లో నిజంగా మన హెల్త్ని చాలా బాగా కాపాడుతుంది. ఇంతే అండి, ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే. వైట్ రైస్లోకి పెట్టుకొని తింటూ ఉంటే ఆహా అద్దరహో అనాల్సిందే.